తెల్లి బిస్కెట్లు దొంగ. ఒకప్పుడు మాప్ల్ వీధిలో ఉన్న ఒక చిన్న ఇల్లులో తిమ్మీ అనే తెలివైన చిన్న పిల్లవాడు ఉండేవాడు. తిమ్మీకి ప్రపంచంలో ఏదైనా కంటే కుకీలు ఎక్కువగా ఇష్టం. అతని అమ్మ ఎప్పుడూ అత్యుత్తమ కుకీలు వండేది. తిమ్మీ వాటిని మైళ్ల దూరం నుండి వాసన చూడగలిగేవాడు. ఒక ఉదయం తిమ్మీ అమ్మ తాజా చాక్లెట్ చిప్ కుకీలను వండింది. ఆమె వాటిని వంటగదిలో కూల్ చేయడానికి కౌంటర్పై ఉంచింది మరియు తోటను నీరు పోయడానికి బయటకు వెళ్ళింది. తిమ్మీ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి, ఎందుకంటే అతను రుచికరమైన కుకీలను చూస్తున్నాడు. కాని ఒక సమస్య ఉంది. అతని అమ్మ భోజనం ముందు ఏదైనా తినవద్దని చెప్పింది. తిమ్మీకి ఒక ఆలోచన వచ్చింది. అతను వంటగదిలోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు, శబ్దం చేయకుండా. అతను ఒక కుకీ తీసుకున్నాడు, తర్వాత మరోటి, చివరకు అతనికి చిన్న కుప్ప వచ్చింది. అతను వెనక్కి తన గదికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను తన అమ్మ అడుగుల శబ్దం విన్నాడు. భయంతో తిమ్మీ కుకీలను తన షర్టులో దాచాడు మరియు మెట్ల పైకి పరిగెత్తాడు. అతను సురక్షితంగా ఉన్నట్లు అనిపించింది, కాని అతను తన గదిని చేరుకున్నప్పుడు వంటగదిలో నుండి తన తలుపు వరకు కుకీ ముక్కలు ఉన్నాయని గ్రహించాడు. అతని అమ్మ తప్పకుండా గమనిస్తుంది. తిమ్మీ త్వరగా కుకీలను తిన్నాడు, కాని ముక్కలు ఇంకా అక్కడే ఉన్నాయి. తన దోచుకున్న బంగారంను తిన్న తరువాత ముక్కలు శుభ్రం చేయడానికి భలే చాకచక్యంగా తాను తన ఆట బొమ్మ బూమ్ను పట్టుకుని ముక్కలు తీర్చేశాడు. అవి అయిపోతున్న దగ్గర అవ్వ చూసింది. బట్టతల పెట్టుకుని ఉంచిన కౌంటర్ను చూసింది. ఆ బూమ్ చూసి హాస్యంతో, తిమ్మీ, నువ్వా బిస్కెట్లు తీసుకున్నావా అని అడిగింది. అమ్మ నవ్వి, నైస్ ట్రై, తిమ్మీ. కాని తరువాతిసారి భోజనం ముందు బిస్కెట్లు తినవద్దు. ఆ రోజు నుండి తిమ్మీ ఇంట్లో ఉత్తమ సహాయకుడు అయ్యాడు, ముఖ్యంగా శుభ్రపరిచే విషయంలో. మరియు అందరికీ తెలిసినట్టు అతనికి ఎల్లప్పుడూ డెజర్ట్ కోసం ఒక అదనపు కుకీ దొరికేది.